ప్రస్తుతం మనం సరూర్ నగర్ స్టేడియంలో ఉన్నాం. ఇదే స్టేడియంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చాలామంది యువతకు హామీ ఇచ్చింది. మేము అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ప్రతి నెల కూడా 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని పెద్ద ఎత్తున వాగ్దానం చేసింది. తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులందరినీ నిర్లక్ష్యం చేస్తుందంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు వాపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే ఒక సభ పెట్టడానికి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాకపోతే పోలీసులు ఇప్పటికే ఆ అనుమతికి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు హైకోర్టును సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్వి నేత విశాల్ ఉన్నారు. చెప్పండి, బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మొదటి నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ ఉంది. కానీ ఏదైతే ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కనీసం సభ ఏర్పాట్లకు కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి భయపడిందా, లేకపోతే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు మీరు రాష్ట్రంలో ఏం జరుగుతుందో యువత పరిస్థితి అంతా చూస్తున్నారన్న. వాస్తవానికి వాళ్ళు చెప్పిన యూత్ డిక్లరేషన్ కానివ్వండి, మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ చేస్తున్న సభ ప్రియాంక గాంధీని పిలిపించి, రాహుల్ గాంధీని పిలిపించి అనేక వాస్తవాలు, అనేక వాగ్దానాలు, అనేక ఏమంటారు లేని ఉన్నవి అన్నీ కల్పించి విద్యార్థులకు ఆశ పెట్టి వాళ్ళకి మభ్యపెట్టి అధికారం రావాలని చెప్పి ఎన్నో మాటలు చెప్పిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే గడ్డ మీద, ఇదే నేల మీద, ఇదే సరౌండింగ్స్లో, ఇదే లొకేషన్లో ఉండి వాళ్ళు చెప్పినప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం పర్మిషన్స్ ఇచ్చినాం. వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏమైనాయి అని చెప్పి మనం ప్రశ్న వేయనీకి కొన్ని లక్షలాది మందితో, వేలు కాదు కొన్ని లక్షలాది మంది తరలి వస్తున్నారు ఇక్కడికి. మనము 30వ తారీఖు లాస్ట్ 30 జూన్ రోజు మనం పర్మిషన్ అప్లై చేస్తున్నాం. గౌరవ సుధీరెడ్డి, ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు కానివ్వండి, షమీపూర్ రాజు అన్న ఎమ్మెల్సీ గారు కానివ్వండి, లేదా గెలి శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి, వాళ్ళు పర్మిషన్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తామన్నారు. డైలీ ఒక సాకు. ఒకరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఏమంటుంది, ఎన్ఓసి, ఫైర్ ఎన్ఓసి కావాలంటుంది. ఫైర్ ఎన్ఓసి డీడీ కట్టిన తర్వాత సీసీ కెమెరాస్ ఉంటుంది. సీసీ కెమెరాస్ డీడీ కట్టిన తర్వాత వాష్రూమ్స్ ఉంటుంది. వాష్రూమ్స్, మొబైల్ టాయిలెట్స్, ఇట్లా ప్రతి ఒక్క డైలీ ఒకటి ఇచ్చిన తర్వాత లాస్ట్ దాకా కూడా మేము అన్ని రకాలుగా వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని విధాలుగా చూసినాం. నిన్న వచ్చేసరికి ఇంతమంది కొన్ని వేలాది మందిగా వస్తున్నారు కాబట్టి దీనికి పార్కింగ్ కావాలన్నారు. పార్కింగ్ కావాలంటే పక్కనే ఉన్న ఏరియాలో మా సుధీర్ రెడ్డి గారు పార్కింగ్ ప్లేస్ చూపించడం జరిగింది. చూపించిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారు, పార్కింగ్ ప్లేస్ చూపిస్తే సరిపోదు, ఖచ్చితంగా దీనికి ఎటువంటి ఎన్ఓసి కావాలి, అక్కడ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి మీరు ఎన్ఓసి తీసుకోండి అన్నారు. సరే అని చెప్పి మా సుధీర్ రెడ్డి గారు అక్కడ నుంచి కూడా ల్యాండ్ ఓనర్ ఎన్ఓసి తీసుకొచ్చారు. కానీ నిన్న స్టేట్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఎస్బీ కానివ్వండి, వాళ్ళకు వచ్చే సమాచారం మేరకు ఈ సభ ఎక్కడ తిప్పి కొడుతుందో, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎక్కడ వ్యతిరేకించారో, కొన్ని లక్షలాది మంది వస్తున్నారు, తరలి వస్తున్నారు, నాట్ ఓన్లీ హైదరాబాద్, స్టేట్ వైడ్ నుంచి వస్తున్నారు అని తెలిసిన తర్వాత ఎటువంటి, మీరు లైవ్లో చూసినారు, పోలీస్ వాళ్ళు ఎటువంటి ఫోన్లు చెప్తలేరు. ఆల్రెడీ అక్కడున్న ఏసీపీ గారు కానివ్వండి, మాకున్న సమాచారం మేరకు, మా విశ్లేషణ, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఏంటంటే సీఎం ఆఫీస్ నుంచే కాల్స్ వచ్చినాయి పర్మిషన్స్ రద్దు చేయనీకి అని చెప్పినారు. న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి మేము ఇవాళ లంచ్ మోషన్ మూవ్ చేసినామన్న. మీకు 1.5 అవర్లో అది వస్తుంది ఖచ్చితంగా. మాకు పర్మిషన్ రాకపోతే ఎలాంటి కార్యక్రమం మీరు తీసుకోబోతా ఉన్నారు? పర్మిషన్స్ వచ్చినా రాకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు న్యాయ వ్యవస్థ మీద మాకు బాగా నమ్మకం ఉంది కాబట్టి 100% పర్మిషన్ వస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ వచ్చినా రాకున్నా మా విద్యార్థులని, మా యువజన విభాగం కానివ్వండి, మా విద్యార్థి విభాగం కానివ్వండి, మమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. మీరు 100 మంది పోలీసు వాళ్ళు వస్తే మేము కొన్ని లక్షల మంది మేము విద్యార్థులు కదులుతాం. నేను మీ వైఆర్ టీవీ నుంచి ప్రతి విద్యార్థికి కోరుకుంటున్నా, అక్కలారా, అన్నల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా అందరికి ఒకటే చెప్తున్నా, దయచేసి రేపు మన సభకి రండి. మీరు ఇంట్లో కూర్చొని, లైబ్రరీలో కూర్చొని, ఎక్కడ కూర్చొని చదువుకున్నా ఆ బుక్స్ ఎప్పటికీ ఓపెన్గానే ఉంటాయి. కానీ మీరు ఒక నోటిఫికేషన్ రాదు, ఒక ఎగ్జామ్ రాయలేరు. అందుకే మీకు చేతులు జోడించి చెప్తున్నా అందరికీ, ఖచ్చితంగా రేపు సరూర్ నగర్లో జరిగే ఈ బహిరంగ సభకి వచ్చి మీరు వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్కి మన విద్యార్థి లోకం అంటే ఏందో మనం చూపించగలుగుతాం. అంటే కోర్టుకు కూడా చాలా తక్కువ సమయం ఉంది, రేపు ఎల్లుండి హాలిడేస్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చివరి వరకు కూడా క్యాన్సిల్ చేయడానికి వాళ్ళంతా కూడా ప్రయత్నించారని భావిస్తున్నారు మీరు? లేదన్నా, అందుకే లంచ్ మోషన్ మూవ్ చేసినాం కదా. లంచ్ మోషన్ అంటే వితిన్ 3 ఇయర్స్లో మనకు వచ్చేస్తుంది. కోర్టు ఏ డైరెక్షన్ ఇచ్చినా సరే మేము దానికి రెడీ ఉన్నాం. కాకపోతే కోర్టు 100% ఇస్తారు. ఎందుకంటే ఈ సమాజంలో ఖచ్చితంగా ఏ పౌరుడైనా సరే క్వశ్చన్ రైట్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేసేది బలం అయితే మనకు ఉంది కదా, రాజ్యాంగంలో మనకు ఉంది, చేసుకోవచ్చు. దానికి కోర్టు అయితే వ్యతిరేకించాలని అనుకోను నేను. మాకు ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది. ఒకవేళ పోలీస్ వ్యవస్థ కానీ తిప్పికొట్టి ఏమైనా చేయాలనుకుంటే మాత్రం కొన్ని
వందలాది మంది విద్యార్థులతోని ప్రతి గల్లీలో విద్యార్థులం అందరం బయటికి వెళ్తాం, ఖచ్చితంగా రోడ్ ఎక్కుతాం, ఖచ్చితంగా మేము అనుకున్న సభ ఘన విజయం చేసుకుంటాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్ష ఉద్యోగాలు కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ల కాలంలోనే 75,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమని, వాళ్ళు ఇచ్చిన గ్రూప్ 1 ఎగ్జామ్ ఏమైంది, ఆ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయో మీరు చూడలేరా? మనం హైకోర్టుకు పోలేదా? ఆ తర్వాత అదే మోషన్ తీసుకొని సుప్రీంకోర్టులో వేయలేదా? వీళ్ళు ఏం చేసిరన్నా? వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తా కానిస్టేబుల్స్ ఇంకా పెండింగే నోటిఫికేషన్స్. కానిస్టేబుల్స్ ఉద్యోగాలు రిలీజ్ చేస్తా అని చెప్పి ఏదో చిన్న అదేంటో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, కానీ అఫీషియల్గా మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ వస్తలేవు. అయిపోయింది, ఇంకా చూసి ఇంకా 2.5 3 years అయిపోతుంది. ఇంకేం చేస్తారు? ఇంకా 1 year ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు చేసింది ఏంది? మా ప్రభుత్వంలో మా హయాంలో కదా మేము ఇచ్చిన నోటిఫికేషన్స్ ఫిల్అప్ చేసుకున్నావు. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చింది మేమైతే ఫిల్అప్ చేసింది నువ్వు కొన్ని. నువ్వేం చేసినావు సొంతంగా? నువ్వు చేసేవేంది? మా విద్యార్థులకు చేసినవేంది? ఆ రోజు వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి ఏదో కూర్చొని సిటీ లైబ్రరీకి వచ్చి ఓ ఛాయ్ తాగి ఆర్టీసీ క్రాస్ రోడ్లో బిర్యానీ తిని పోయినావు. నువ్వేం చేసినావు అని మా విద్యార్థులకు? కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు ఎవరు కూడా నమ్మట్లేదు. మీరు పెట్టేటువంటి సభకు కూడా నిరుద్యోగులు రావడానికి సముఖంగా లేరు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సభ అట్టర్ ఫ్లాప్ కాబోతుందంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇప్పుడే కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రాండ్ సక్సెస్ అవుతుంది అన్న. ఎందుకంటే మీ కెమెరాలు నిన్న కూడా మా దగ్గరనే ఉన్నాయనుకుంటా కదా. మీరు ఒక్కసారి నేను విజువల్ చూడొచ్చు కదా. ఒకసారి మాది ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి, మా సత్తా చూపిస్తాం కదా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇచ్చి మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇచ్చినాం కదా మీకు పర్మిషను. మీరు ఇదే సభలో ఇదే గడ్డ మీద పర్మిషన్ ఇచ్చింది మేమే కదా. మేమేమనలేదే. నువ్వు గజ్వేల సభ పెట్టినప్పుడు కూడా ఆ రోజు పర్మిషన్ ఇచ్చినాం కదా. ఇదే రేవంత్ రెడ్డి గజ్వేల ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా మేము పర్మిషన్ ఇచ్చినాం. అంత భయం ఎందుకు పర్మిషన్ నీకు? ఒకవేళ నువ్వు అట్లా అనుకుంటున్నావు పర్మిషన్ ఇచ్చి చూపి, మేము చూపిస్తాం కదా. నేను ఓయూ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ కానివ్వండి, అశోక్ నగర్ కానివ్వండి, ఏసీటీసీ కాలేజ్ కానివ్వండి, ఆర్సీ రెడ్డి సర్కిల్ కానివ్వండి, ప్రతి దగ్గర మా పాంప్లెట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళినాయి. వాళ్ళకి మేము పాంప్లెట్ ఇస్తుంటే వాళ్ళు లేచి బుక్స్ తిరిగేసి అన్న మేము వస్తామని చెప్పి వాళ్ళే మాకు ధైర్యం చెప్తున్నారు. ఇంత మంచి పాజిటివ్ ఉన్న దాన్ని వాళ్ళు అన్నారు. అది సహజం. నిరుద్యోగుల సమస్యను బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి కూడా రాజకీయంగా వాడుకుంటా ఉంది. నిరుద్యోగులను మరోసారి మోసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు వేస్తూ ఉందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తారు. వాస్తవం ఏమేందో ప్రజలకు తెలుసు, యువతకి తెలుసు. ఇప్పుడు ఇదే మైక్ తీసుకుపోయి యువతకు పెడితే వాళ్ళు అన్న నోటిఫికేషన్స్ లేక ఎన్ని బూతులు తిడుతున్నాం అన్న. మీరు పక్కనే దిల్సుఖ్ నగర్కి ఇదే మైక్ పట్టుకొని పోదాం నడు. ఇప్పుడు ఎంతమంది యువత రారన్న బయటికి? వాళ్ళు లేరా చెప్పనీకి? అన్న నిన్న కదన్న నిన్న బట్టలిపి కొట్టిరు కదన్న పోలీసులు, నాగోల్ పోలీస్ స్టేషన్లో పెట్టిరు కదన్న. రిటైర్మెంట్ ఏజ్ మన స్టూడెంట్స్ నిన్న ఎంత పెద్ద ప్రొటెస్ట్ అయిందన్న. కొట్టే అవసరం ఏముందన్న వీళ్ళకి? అంటే ముఖ్యమంత్రి కూడా ఈ మధ్య కాలంలో ఎస్ఐపిసి ఉద్యోగాల విషయంలో 7,000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తాం, రాస్తే రాయండి లేకపోతే ఎంట్రీని దాగి చచ్చిపోయినట్టు కూడా కామెంట్ చేశారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ నేతగా? ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మీరు హింసకి ఎందుకు పోతున్నారు నాకు అర్థమవుతలే. రక్తాలు తాగుతా, పేగులు మెడలు వేసుకుంటా, పురుగుల మందు తాగురు. ఇది ఒక సీఎంకి ఉండాల్సిన లక్షణాలు కాదు. అసలుకి నువ్వు సీఎం ఎట్లయినావో అని చెప్పి మేమే ఒక ఆశ్చర్యంలో గురైనాం. విద్యార్థులు చాలామంది ఆయనను గెలిపించినారు. ఏదో మాయమాటలు చెప్పి మభ్య చేసి విద్యార్థులను ఎంతైతే మోసం చేసిండో ఇప్పుడు అదే విద్యార్థులు తరిమి కొడతారని చెప్పి చెప్తున్నారు. ఓకే రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే సరూర్ నగర్ స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు రాబోతూ ఉన్నారు. సభ అట్టర్ సక్సెస్ అంటే చాలా వరకు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా విద్యార్థి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.